మనము Hey everyone, this is Alikia. Welcome back to a mini vlog where my daughter and myself are going on a international trip to Melbourne. So video beginning లో ఇష్నా అనింది కదా ఎక్కడికి వెళ్తున్నామంటే అభియా అండ్ ప్రీషా అనేసి వాళ్ళెవరూ కాదు. అభినేష్ ఈస్ మై బ్రదర్ అండ్ ప్రీషా ఈస్ మై బ్రదర్స్ డాటర్ అనమాట. సో ఇట్ ఈస్ టోటలీ 25 hours long trip which is not at all easy with a toddler, and I made it with so much willpower and Yashna cooperated with me so well. సో మా ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి ఫ్రమ్ బెంటన్విల్ టు షికాగో టు లాస్ ఏంజల్స్ టు మెల్బోర్న్. ఫస్ట్ ఫ్లైట్ మాత్రం చాలా పీస్ఫుల్గా గడిచిపోయింది, విచ్ ఇస్ 2 hours ఫ్లైట్ వేర్ యష్నా స్లెప్ట్ సో వెల్, అండ్ దిస్ ఈస్ అవర్ సెకండ్ ఫ్లైట్. అవర్ సెకండ్ ఫ్లైట్ ఈజ్ ఫ్రమ్ షికాగో టు లాస్ ఏంజల్స్. అది 5 గంటల ట్రిప్. అండ్ ఇక్కడ మా పాప పేపర్ క్రాఫ్ట్స్ అండ్ అలానే క్రయాన్స్, స్కెచ్ బుక్స్ అవన్నీ యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇచ్చారు, వాటితో ఎంగేజ్ అవుతుంది. అండ్ నా కో ప్యాసెంజర్స్ అంటున్నారనమాట, యు ఆర్ అ బ్రేవ్ మదర్, ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ, యు ఆర్ ట్రావెలింగ్ అలోన్ విత్ యువర్ డాటర్ అని. వెన్ ఐ మెన్షన్ దెమ్ దట్ ఐ హ్యావ్ ఎ నెక్స్ట్ ఫ్లైట్ విచ్ ఇస్ 16 hours లాంగ్ ఫ్రమ్ లాస్ ఏంజల్స్ టు మెల్బోర్న్, దే ఆర్ సర్ప్రైజ్డ్. ఎందుకు సర్ప్రైజ్ అవ్వరు, ఎందుకంటే నేను ఒక్కరిదాన్నే మా పాపని ఇంటర్నేషనల్ ట్రిప్కి తీసుకువెళ్తున్నానంటే ఎవరైనా షాక్ అవుతారు. ఎందుకంటే ఇట్స్ వెరీ టఫ్ టు మేనేజ్ టాడ్లర్స్, ఎందుకంటే వాళ్ళు అక్కడే బందీలాగా ఫ్లైట్లో అన్ని అవర్స్ ఉండిపోవడం వల్ల వాళ్ళకి క్రాంకీనెస్ ఉంటుంది. అండ్ అలానే మనం వాళ్ళని చూసుకోవాలి, డైపర్స్ చేంజ్ చేయాలి, ఫుడ్ తినిపించాలి, పడుకోబెట్టాలి, ఎంగేజ్ చేయించాలి, ఎంటర్టైన్ చేయాలి, అండ్ అలానే వాళ్ళ మూడ్స్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంది, అది సెట్ చేయాలి. అవన్నీ కూడా నేను ఒక్కరిదాన్నే లైక్ 25 hours స్ట్రెచ్ లైక్ మేనేజ్ చేశాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ ఐ కెన్ ఏబుల్ టు డూ ఇట్ బికాస్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. మేము ఇండియా ట్రిప్కి కూడా నేను ఒక్కరిదాన్నే మా పాపని తీసుకొని వెళ్ళాను అనమాట వెన్ షీ ఈస్ 1 year old. అండ్ థర్డ్ ఫ్లైట్ ఎక్కగానే యష్నాకి పజామాస్ వేసేసాను సో దట్ షీ కెన్ స్లీప్ హ్యాపీలీ. అండ్ యష్నా కిరణ్తో కూడా మాట్లాడింది వాళ్ళ ఫాదర్తో బిఫోర్ అవర్ లాంగ్ ఫ్లైట్ స్టార్ట్. అండ్ ఇక్కడ మాకు లక్కీ పార్ట్ వచ్చేసి 3 seats వేకెంట్ ఉన్నాయి వేర్ వీ కెన్ స్లీప్ హ్యాపీలీ అనమాట ఆపోజిట్ సైడ్స్లో. అండ్ యష్నా కూడా మంచిగా పడుకుంది, 10 hours స్ట్రెచ్ స్లీప్. యష్నా పడుకున్నప్పుడు నా డిన్నర్ అయిపోయింది అండ్ 10 hours తర్వాత యష్నా లేచింది. అప్పుడు హాట్గా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టారనమాట, హిందూ మీల్. సో యష్నాకి వడ తినిపించాను. అండ్ అలానే మేమిద్దరం వి బోత్ ఆర్ లైక్ సో ఎక్సైటెడ్ అనమాట, లైక్ ఫైనలీ వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఆన్ మెల్బోర్న్ అండ్ వీఆర్ ఫ్యూ మినిట్స్ అవే, 18 minutes అవేలోనే ఉన్నాము. అండ్ యష్నాని ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇండియాకి తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు పైలట్తో ఫోటో తీయడం మిస్ అయ్యాను, అంత ఐడియా లేకుండే. బట్ దిస్ టైం ఎలా అన్నా మిస్ అవ్వద్దు అని చెప్పేసి పైలట్ దగ్గరికి తీసుకువెళ్ళి పైలట్తో ఫోటో తీసుకున్నాను అనమాట, సో దట్ ఇవన్నీ తనకి పెద్ద మెమోరీస్లా ఉంటాయని చెప్పేసి. ఫైనలీ ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది అండ్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి మమ్మీ డాడీ అన్నయ్య క్యూట్ లిటిల్ ప్రీషా కూడా వచ్చిందనమాట. యష్నా ప్రీషా ఇద్దరు మంచిగా ఎక్సైట్ అయిపోయారు అండ్ డాడ్ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారనమాట తన గ్రాండ్ డాటర్ని చూసి ఆఫ్టర్ 6 months. Welcome Chenari, sorry for keeping you guys. ఈ ఫ్లవర్ నుంచి ఇద్దరు ఉమ్మ పెట్టే యష్నా ఎవరు గుర్తుపట్టావే. సో దిస్ వే వి గ్యాదర్డ్ విత్ అ ఫ్యామిలీ ఎట్ మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ అండ్ మా వదిన కూడా ఇంట్లో వెయిట్ చేస్తుంది. సో ఫ్యామిలీ అంతా స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గరికి. అండ్ యష్నా ప్రీషా ఇద్దరు టాడ్లర్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మెల్బోర్న్ మొత్తం వ్లాగ్స్ అన్నీ కూడా నేను నా యూట్యూబ్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో దట్ యష్నాకి ప్రీషాకి అన్నీ కూడా మెమరీస్గా ఉంటాయి వాళ్ళు పెద్ద అయిన తర్వాత. మామయ్యను మామయ్య చెప్పు, మామయ్య మామయ్య ప్రీషా తాత అమ్మమ్మ అత్త.
And finally, we reached our home, and here is my Vodina. She welcomed hers with the cute jester, cake, candle, bouquet, and alane Annaya mutton paya chesadu, which is so yummy. I want to taste it again. మా అన్నయ్య వంటలు కూడా తినాలి, తను చాలా బాగా కుక్ చేస్తాడని చెప్పి మా మమ్మీ ఎప్పుడు ఫోన్లో చెప్పేది. అండ్ ఐ కాంట్ వెయిట్ మై సెల్ఫ్ టు టేస్ట్ ఆల్ ద డిషెస్. ఐల్ పోస్ట్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ ఫీడ్ యాజ్ వెల్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్. ఈ విధంగా నేను మా పాపతో ఒక్కరిదాన్నే ట్రావెల్ చేశానమాట ఫ్రమ్ యూఎస్ఏ టు మెల్బోర్న్. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. వేర్ యూ ఫైండ్ దిస్ వ్లాగ్ సో లవ్లీ విత్ ద ఫ్యామిలీ, అండ్ స్టే ట్యూన్ ఫర్ ద అప్కమింగ్ వ్లాగ్స్ యాజ్ వెల్. అంటిల్ దెన్, bye bye, take care, you all have a